అయినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఎస్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ను ఎంపిక చేశారు. సోము వీర్రాజు కూడా రెస్పాండ్ అయ్యారు సార్ ఈ ఎంపిక మీద, మా సమీకరణలు మాకు ఉంటాయి అని చెప్పేసి. ఏంటి సార్ మాధవ్ని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి, అండ్ ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సమీకరణలు ఏంటి? అంటే మాధవ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు బీజేపీ అధ్యక్షులు అన్నది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే అక్కడ ఏమీ వీధి పోరాటాలు చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించేది లేదు, అపోజిషన్ స్పేస్లో లేరు. అపోజిషన్ స్పేస్లో ఇక్కడ తెలంగాణ లాగా బీఆర్ఎస్తో పోటీ లేదు. అలాగే అధికారంలోకి రావటానికి సొంతగా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న రాష్ట్రం కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవరు అధ్యక్షుడైనా వాళ్ళ లక్ష్యం ఏంటి? పార్టీని ఏదో యుద్ధ భూమికి నడిపించి అధికారంలోకి సొంతగా తెప్పించడం లక్ష్యం కాదు. ప్రభుత్వం పైన బలమైన ప్రజా పోరాటాలు నిర్మించి మిలిటెంట్ పోరాటాలు నిర్మించడం ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడి పని కాదు. అందువల్ల ఈ రెండు పనులు కానప్పుడు పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు చేయాల్సిన పని ఏంటి? పార్టీ ఇప్పుడు అధ్యక్షుడు చేయాల్సిన పని భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ రూట్స్ను ఎక్స్పాండ్ చేయడం, భారతీయ జనతా పార్టీని ఆర్గనైజేషనల్గా స్ట్రాంగ్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ లాగా 8 ఎమ్మెల్యేలు వచ్చాయి. అక్కడ కూడా 10 సీట్స్ పోటీ చేస్తే 8 గెలిచారు. ఇక్కడ 8 ఎంపీస్ ఉంటే అక్కడ 3 ఎంపీస్ ఉన్నారు, 3 ఎమ్మెల్సీస్ కూడా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కానీ అక్కడ సొంత బలంతో వచ్చింది కాదు. ఇక్కడ 8 తెలంగాణలో 8 ఎమ్మెల్యే పదవులు తెచ్చుకోవడంలో బీజేపీ పోరాట స్ఫూర్తి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకోవడంలో పోరాట స్ఫూర్తి కాదు, పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంది అక్కడ. అందువల్ల చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల రీత్యా, నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉండడం రీత్యా బీజేపీతో పెట్టుకోవడం వల్ల వచ్చిన సీట్లు అవి, అది సొంత బలం కాదు. అందువల్ల బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సొంత బలము లేదు, ఆర్గనైజేషను లేదు, ఎస్టాబ్లిష్ లీడర్షిప్ కూడా లేదు. తెలంగాణతో పోలిస్తే ఈ 3 బలహీనతలు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నాయి. అందువల్ల ఇవాళ అక్కడ ప్రొఫైల్ ఉన్న నాయకుడు కావాలన్న చర్చ లేదు. అక్కడ కావాల్సింది ఏంటి? ఆర్గనైజేషనల్ రూట్స్ను ఎక్స్పాండ్ చేసుకోవాలి, భవిష్యత్తు కోసం ప్రిపేర్ కావాలి, పార్టీని కమిటెడ్ నిర్మాణాన్ని పెంచుకోవాలి. అది కూడా కూటమి అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ అవకాశం కూడా ఉంటుంది కనుక మీకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, సంఘ్ పరివార్ స్ప్రెడ్ అవుతోంది. సంఘ్ పరివార్ ఐడియాలజికల్ ఎజెండా అంతకన్నా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ తన పాత్ర పోషిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పరోక్షంగా తన పాత్ర పోషిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా అది ప్రమాదం అయినా కూడా షార్ట్ టర్మ్ పొలిటికల్ అవసరాల రీత్యా టీడీపీ ఆ పని చేస్తుంది. అది బీజేపీకి ఒక అవకాశాన్ని ఇస్తుంది ఎక్స్పాండ్ అవ్వటానికి. సో ఈ సమయంలో కామ్గా చాప కింద నీరంటారే అలా బీజేపీ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడే నాయకుడు మాధవ్. ఎందుకంటే ఆయన ఇవాళ కాదు, ఎలాగైతే రామచంద్రరావుకు 40 ఏళ్ళ చరిత్ర ఉందో మాధవ్కు ఆయన కుటుంబానికి 60 ఏళ్ళ చరిత్ర ఉంది అప్రాక్సిమేట్గా చెప్తున్నా. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదరు చలపతిరావు మీకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సో చాలా సీనియర్ లీడరు. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్కు కుటుంబమే కమిటెడ్. మీకు ఇక్కడ రామచంద్రరావు లాగానే ఆడ కూడా సౌమ్యుడు, వివాద రహితుడు, యంగర్ లీడర్ కంపారిటివ్లీ, అన్నిటికన్నా మించి బ్యాక్వర్డ్ క్లాస్, సోషల్ ఇంజనీరింగ్ రీత్యా చూసినా మీకు మొదట్లో బీజేపీ కాపుల్ని అట్రాక్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులను ముందుకు పెట్టింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్తో బీజేపీకి పొత్తేర్పడిందో ప్రత్యేకంగా కాపు నేతలను పెట్టుకొని బీజేపీ కాపులను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరము లేదు. అలా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్కి ఏదో సమాంతరంగా ఇంకో నాయకుడిని ప్రొజెక్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఆ సమయంలో మీకు పునర్దర్శనాన్ని తీసుకొచ్చారు, తెలుగుదేశంతో సమన్వయానికి కూడా ఉపయోగపడుతుందని. కానీ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో అందుకే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల వెనకాల 3 బలమైన కులాలు ఉన్నాయన్న సంగతి మనకు అందరికీ తెలుసు. అందువల్ల ఈ 3 కులాలు కాకుండా మీకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని, పొలిటికల్ మార్జినలైజేషన్ అవుతున్న బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్లను పట్టుకొచ్చారు. అందుకే మీకు మాధవ్ ఆదివలం అనుకుంటా ఉత్తరాంధ్ర నుంచి
సో అందువల్ల ఆయనను తీసుకురావడంలో ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. బట్ దానికన్నా కూడా ముఖ్యమైనది పొలిటికల్ ఐడియాలజికల్ లాయాలిటీ. ఇక్కడైనా అక్కడైనా సైద్ధాంతిక నిబద్ధతకు పార్టీ పెద్దపీట వేసింది. ఇప్పుడే కాదు, మంత్రి పదవులు కూడా అదే చేసింది. మీకు పురంధేశ్వరి, సీఎం రమేష్ కన్నా శ్రీనివాస్ వర్మ పెద్ద నాయకుడు కాదు కదా, అయినా ఎందుకు ఇచ్చారు ఆయనకు? సో బీజేపీ వాంట్స్ టు సెండ్ అ మెసేజ్, లెట్ ఎనీబడి కమ్. వాళ్ళకుండే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ప్రియారిటీ మాత్రం ఆ ఐడియాలజికల్లీ లాయల్ వాళ్ళకే ఉంటాయి. అలా మాధవ్ ఎంపిక ద్వారా, మీకు రామచంద్ర ఎంపిక ద్వారా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మల ఎంపికల ద్వారా భారతీయ జనతా పార్టీ ఆ మెసేజ్ ఇచ్చింది. నేను చాలా కాలంగా జోక్గా చెప్తుంటాను, రాజకీయ గర్భగుడిలో సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. పక్కన వరండాలో ఎవరైనా ఉండవచ్చు, ఇతర నాయకులు వరండాలో ఉంటారు, వరండాలో పదవులు పొందుతారో పోతారు. వాళ్ళు అవుటర్ హెమిస్ఫియర్లో ఉంటారు, సర్కంఫరెన్స్లో ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో మాత్రం మీకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు. దేశంలో కూడా చూడండి మీరు, మీకు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఈ నలుగురు బీజేపీకి అగ్రనేతలు. ఈ నలుగురు కూడా సంఘ్ పరివార్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. కేంద్ర మంత్రులుగా బయట నిర్మలా సీతారామన్ ఉండవచ్చు, మీకు జయశంకర్ ఉండవచ్చు, ఇంకోరు ఉండొచ్చు. అల్టిమేట్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఎమర్జ్ అయిన నాయకులే ఉంటారు. మీకు అది బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అది మిగతా ముఖ్యమంత్రులు కూడా కావచ్చు అవసరమైతే, కానీ ఆర్గనైజేషనల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. అది మరోసారి ప్రూవ్ అయింది మాధవ్ ఎంపిక ద్వారా కూడా. ఆంధ్రప్రదేశ్